సారీ అమ్మా, లేట్ అయినందుకు. పర్వాలేదు. పదండి, ఇల్లు చూపిస్తాను. మీ హస్బెండ్ రాలేదా? ఆయన షిప్లో ఉన్నారండి. హస్బెండ్ సేమేనా? అవునండి. అయితే మీ హస్బెండ్కు లక్షల్లో శాలరీ ఉంటుంది కదా, అయితే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు చాలా అదృష్టవంతులు. వెళ్ళొస్తానమ్మా. అమ్మా నాన్న ఎప్పుడు వస్తారు? వస్తారమ్మా. నాన్న సీమెన్ కదా, మన లైఫ్ ఇంతే. నాన్న వచ్చినంత వరకు నీకు తోడుగా నేను, నాకు తోడుగా నువ్వు ఈ ఇంట్లో ఉండడమే. నా ఫ్యామిలీ, నా వైఫ్, నా పాప నన్ను ఎంతగా మిస్ అవుతున్నారో నేను కూడా వాళ్ళని అంతగానే మిస్ అవుతున్నాను. నా కాంట్రాక్ట్ కంప్లీట్ అవ్వడానికి, నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి, నా ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేయడానికి జస్ట్ 6 months మాత్రమే. Good morning, Cap. ఓకే చీఫ్, గుడ్ మార్నింగ్. Sir, new cat is on board, sir. ఓకే, ఒకసారి రమ్మను. Okay, sir. క్యాప్టెన్ నిన్ను బ్రిడ్జ్ దగ్గరకు రమ్మంటున్నారు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ cadet. వెల్కమ్ ఆన్ బోర్డ్. థ్యాంక్ యూ సార్. వాట్స్ యువర్ నేమ్? జై సార్. వేర్ ఆర్ యు ఫ్రమ్? ఇండియా సార్. ఓకే, అసలు ఎందుకు ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నావు? ఎందుకంటే సార్ మిగతా ఎంప్లాయర్స్తో కంపేర్ చేస్తే సీఫేరర్ శాలరీ చాలా ఎక్కువ సార్. వాళ్ళ డ్రెస్సింగ్స్, లాకెట్స్, బైక్స్ ఇలా చాలా ఈ ఫీల్డ్లో జాబ్ చేస్తూ తక్కువ సమయంలో సంపాదించుకుంటున్నారు సార్. అందుకే ప్రతి సీఫేరర్ చాలా గొప్పవాళ్ళు సార్. ఓకే, డ్రెస్ చేంజ్ చేసి వర్క్లో జాయిన్ అవ్వు. ఓకే సార్. ఇప్పుడు తెలుస్తుంది వీడికి సీఫేరర్ లైఫ్ అంటే ఏంటోని. గుడ్ మార్నింగ్ సార్. ఓకే 20 నెంబర్స్ పైన అర్జెంట్గా కావాలి. వర్క్షాప్లో తీసుకునేరా. వై ఆర్ యూ వెయిటింగ్ హియర్? గో ఫాస్ట్. ఓకే సార్. ఇదేంటి నా వర్క్ డెక్ సైడ్ కదా, బట్ ఇంజిన్ సైడ్ వర్క్ చెప్తున్నారు. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చీఫ్ 20 స్పాండర్ అడుగుతున్నారు సార్. ఓకే, వెళ్ళి 18 బిట్ తీసుకురా. అసలు నేను చేయాల్సిన వర్క్ ఏంటి, వీళ్ళు నాకు చెప్తున్న వర్క్ ఏంటి, అన్ని వర్క్స్ నాకే చెప్తున్నారు సార్. వెళ్ళి చక్కి తీసుకురా. చే సార్. స్పానర్. వెయిట్, ఐ విల్ గివ్. నువ్వేనా కొత్తగా వచ్చిన క్యాడెట్? ఓకే, వెళ్ళి చీఫ్ కుక్ని కలు. ఓకే సార్. ఇప్పుడు ఉంటుంది వీడికి. गुड मॉर्निंग चीफ. गुड मॉर्निंग. न्यू कैडेट निवेना? यस. नाम क्या तेरा? जय. हाँ, टाइल से नाम बता रहे क्या? प्याज लेके आओ जल्दी. చివరికి జిఎస్ కూడా వర్క్స్ చెప్పడం ఏంటి? क्या स्टाइल दिखा रही है इधर? चल चल. చా, వీలేంటి నాకు వర్క్స్ చెప్పడం? నాకంటే తక్కువ కేటగిరీ అయినా నాకు వర్క్స్ చెప్పడం ఏంటి? ఈ ఫీల్డ్ పైన విరక్తి పుడుతుంది.
గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నాకు చాలా ఎక్కువ వర్క్స్ చెప్తున్నారు సార్. వాళ్ళ వర్క్స్ కూడా స్టాప్. ఏంటి స్కూల్ పిల్లలు వచ్చి కంప్లైంట్ చేస్తున్నావు? యూ డోంట్ హ్యావ్ ఎనీ కామన్ సెన్స్. జస్ట్ గో అండ్ డూ యువర్ వర్క్ ఫస్ట్ అండ్ మీట్ మీ ఇన్ ద ఈవినింగ్ ఇన్ మై క్యాబిన్. ఓకే సార్. ఓకే చీఫ్, క్రెడిట్ నేను నా క్యాబిన్లోకి రమ్మని చెప్పండి. ఓకే ఓకే కెప్టెన్. మే ఐ గెట్ ఇన్ సార్? ఓకే, గెట్ ఇన్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అసలు నీ ప్రాబ్లం ఏంటి? సార్ అది నాకు చాలా వర్క్స్ చెప్తున్నారు సార్. ఈవెన్ నాకన్నా తక్కువ కేటగిరీ వాళ్ళు కూడా వర్క్స్ చెప్తున్నారు సార్. నాకు నచ్చలేదు సార్. ఐ వాంట్ టు సైన్ ఆఫ్ సార్. ఓ, చాలా మంచి డెసిషనే తీసుకున్నావు. నేను ఒకటి అడగనా? ఇప్పుడు సైన్ అప్ అయ్యి వేరే జాబ్లోకి వెళ్ళాక అక్కడ కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి గ్యారంటీ ఏంటి? నువ్వు ఈ జాబ్లో ఎంటర్ అవ్వడానికి ముందు ఎంత కష్టపడ్డావు? ఇంట్లో ఉన్నప్పుడు బెడ్ పెన్ పడుకునేవాడివి, మరి ముంబై వచ్చాక ఇంట్లో షవర్ కింద బాత్ చేసేవాడివి, మరి ముంబై వచ్చాక ఇదే కదా నీ సిచ్యువేషన్? నీదే కాదు, ప్రతి సీఫేరర్ది ఇదే సిచ్యువేషన్. అక్కడ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ అందరితో మెర్జ్ అయిన నువ్వు ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు అందరితో మెర్జ్ అవ్వలేకపోతున్నావు? నీ పేరెంట్స్ బయట వాళ్ళని అడిగి ఎంత మనీ లోన్ చేస్తే నీకు ఈ జాబ్ వచ్చింది? 6 lakhs, 7 lakhs or 10 lakhs? Tell me, no problem. 10 lakhs సార్. అంటే 10 lakhs ఖర్చు పెట్టి ఒక 10 రూపీస్ కూడా సంపాదించకుండా వెళ్ళిపోతావు. నీకెవరు వర్క్ చెప్పకూడదు, నువ్వు వర్క్ చేయకూడదు, మనీ మాత్రం వచ్చేయాలి, అంతే కదా? అది కాదు సార్. జస్ట్ స్టాప్. చీఫ్, ఒకసారి డ్యూటీ ఏబిని నా క్యాబిన్లోకి రమ్మని చెప్పండి. Good evening, sir. గుడ్ ఈవినింగ్. వాట్స్ యువర్ నేమ్? My name is Duppalpati Haris, sir. And where are you from? I am from India, sir. ఓకే, యూ కెన్ గో. వీడి నీకన్నా తక్కువ కేటగిరీ అయినా క్వశ్చన్ చేస్తే ఫుల్గా ఆన్సర్ ఇస్తున్నాడు. బట్ నువ్వు వాట్స్ యువర్ నేమ్? జై సార్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఇండియా సార్. షార్ట్ కట్లో ఆన్సర్ ఇస్తున్నావు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ డిసిప్లిన్ స్కూల్ డేస్లోనే నేర్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, షిప్, రిలేషన్, టోటల్గా రిలేషన్షిప్. షిప్, ఈ ఫీల్డ్లోకి వచ్చిన ప్రతి సీఫరర్కి 2 రిలేషన్షిప్స్ ఉంటాయి. One, family, సెకండ్ షిప్ లో ఉన్న క్రూ. ఫ్యామిలీ రిలేషన్ లో ఉన్నప్పుడు మనం ప్రపంచమంతా చూస్తాం, బట్ షిప్కి వచ్చాక ఈ సీ అండ్ షిప్పే మన ప్రపంచం. ప్రతి సీఫేరర్ ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్ నుంచే వస్తారు కనుక వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ పైన చాలా హోప్స్ పెట్టుకుంటారు అండ్ వాళ్ళ పైన డిపెండ్ అవుతారు. మన పేరెంట్స్ మన కోసం ఎంతో కష్టపడ్డారు కనుక ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ పొజిషన్లో ఉన్నాం. సో నువ్వు అనుకున్నట్టు ఒక సీఫేరర్ ఎక్కడికి ఎక్కువ సంపాదించడానికి రాడు. వాళ్ళ ఫ్యామిలీ కోసం, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీనెస్ కోసం అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఏ విషయంలో సఫర్ అవ్వకుండా ఉండడం కోసం మాత్రమే ఇక్కడికి పనిచేయడానికి వస్తారు. ఇది ప్రతి ఒక్క సీఫేరర్కి ఉన్న రెస్పాన్సిబిలిటీ, ఈవెన్ నాది కూడా. ఈ రిలేషన్షిప్లో మనకి ఒక ఫ్యామిలీ, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, బట్ ఈ షిప్కి వచ్చేసరికి ఈ షిప్లో ఉన్న క్రూయే మన ఫ్యామిలీ అండ్ మన ఫ్రెండ్స్. అందరితో మంచిగా నడుచుకుంటే స్నేహం పెరుగుతుంది, కాదు అందరితో విరోధం పెంచుకుంటే శత్రుత్వం పెరుగుతుంది. Yes, Chief. సార్ మన రొక్కీలో ఎంటర్ అవుతున్నాం సార్. What? Oh shit.
ఒక చీఫ్ అందరు క్రూని లైఫ్ జాకెట్లు రెడీ చేసుకోమని చెప్పండి అండ్ అందరినీ అలర్ట్ గా ఉండమని చెప్పండి. ఓకే సార్. ఎస్ చీఫ్, దిస్ ఇస్ కెప్టెన్. వీఆర్ హెడింగ్ టువర్డ్స్ టు రఫ్ వెదర్. ఇంజిన్ రన్నింగ్ కండిషన్ ని మీరు కంట్రోల్ చేయండి. ఓకే ఓకే, కమ్ విత్ మీ. ఓకే చీఫ్, గుడ్ ఈవినింగ్. ఇంజిన్ రూమ్లో ఉన్న అన్ని హెవీ పార్ట్స్ని కంప్లీట్గా లాస్ట్ చేసి సెక్యూర్ చేయండి అండ్ అన్ని వాటర్ ట్యాచ్ డోర్స్ని కంప్లీట్గా క్లోజ్ చేయండి అండ్ డ్యూటీ ఇంజనీర్ అండ్ మోటార్ మ్యాన్ని కొంచెం కేర్ఫుల్గా ఉండమని చెప్పండి అండ్ దాని ఇంజిన్ రూమ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నాకు ఇస్తూ ఉండండి. Yes, second. Good evening, Chief. Good evening. We have order from bridge Okay. saying that we have to last every moving object in engine room. Engine room updates bridge ki pass chain. Hurry up. Okay, Chief. ఓకే చీఫ్, ఫస్ట్ డెక్ మీద ఉన్న అన్ని ఆపరేషన్స్ని టాప్ చేయండి. క్రూ అందరినీ అకామిడేషన్కి వెళ్ళమని చెప్పండి. వెళ్ళే ముందు అన్ని మూవింగ్ పార్ట్స్ని కంప్లీట్గా సెక్యూర్ చేసి గ్యాంగ్వే, యాంకర్, వాటర్ టైట్ డోర్స్ని కంప్లీట్గా క్లోజ్ చేయండి అండ్ దెన్ ఎవరిని డెక్ పైకి వెళ్ళొద్దని చెప్పండి అండ్ క్రూ అందరినీ కొంచెం కేర్ఫుల్గా ఉండమని చెప్పండి. క్యాబిన్స్లో ఉన్న అన్ని ఎక్విప్మెంట్ అన్ని కంప్లీట్గా సెక్యూర్ చేసుకోమని చెప్పండి. ఓకే కెప్టెన్. చీఫ్, దిస్ ఇస్ కెప్టెన్. క్రూ బాగా టైర్డ్ అయిపోయారు. షిప్ని యాంకర్ వేయించండి అండ్ క్రూని 1 hour రెస్ట్ తీసుకోమని చెప్పండి అండ్ దెన్ వర్క్ కంటిన్యూ చేయమని చెప్పండి. Hi guys, good evening, good evening. Guys, take your seat and Cookie also take your seat. Okay, gentlemen, this evening we have a surprise party. Why? Because today is Kadesh's birthday. August 29 ఈరోజు నా బర్త్డే కదా, మర్చిపోయా. So guys, wish him and enjoy the party. Correct, wish you a happy birthday. థ్యాంక్ యూ సార్. నా ఫ్యామిలీతో ఉన్నప్పుడు నా బర్త్డే ఎలా అయితే జరుపుకున్నానో ఇక్కడ క్రూతో కూడా అలానే జరుపుకుంటున్నా. సో ఒకరి ఫేస్ చూసి వాళ్ళ క్యారెక్టర్స్ని అంచనా వేయడం అంత మంచిది కాదు. October 31st, my contract finished. My seafarer life is over. ఇక్కడ నుంచి నా ఓన్ బిజినెస్ పెట్టి నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. బట్ ఎందుకు? ఒక సీఫేరర్ అంటే ఎక్కువ సంపాదిస్తారు అనుకున్నానే తప్ప వాళ్ళ ఫ్యామిలీస్ కోసం ఇంతగా ఆలోచించి బాధ్యతగా ఫీల్ అవుతారని ఇక్కడ మీతో 6 months వర్క్ చేశాక బాధ్యత ఏంటో, సీఫేరర్ లైఫ్ ఏంటో నాకు తెలిసింది సార్. మనం ఒక ఫ్యామిలీపై డిపెండ్ అయినప్పుడు మనకున్న బాధ్యతకి, ఒక ఫ్యామిలీ మనపై హోప్స్ పెట్టుకున్నప్పుడు మనపై డిపెండ్ అయినప్పుడు మనకున్న బాధ్యతకి చాలా తేడా ఉందని మీ వల్లే తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇట్స్ ఓకే. చివరికి మీ కాంట్రాక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ మీ ప్లాన్ కూడా సక్సెస్ అయింది. ఓకే సార్, ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ సార్. నేను వెళ్ళి వర్క్ చేసుకుంటా.
ఓకే గో హెడ్. థ్యాంక్ యూ సార్. వెయిట్ ఎ మినిట్. ఎస్ సార్. వన్స్ కమ్ హియర్. నువ్వు అన్నావుగా సీఫరర్స్ గొప్ప వాళ్ళని. సీఫరర్స్ కాదు, సీఫరర్స్ ని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ పార్ట్నర్స్ గొప్ప వాళ్ళు. ఎందుకో తెలుసా? ఒక సీఫరర్స్ 9 months షిప్ లో ఉన్నప్పుడు తన భార్య అన్ని ఫ్యామిలీ బాధ్యతల్ని దగ్గరుండి చూసుకుంటుంది. ఇలా 9 months కూడా ఆ భార్య తన పిల్లలకి తల్లే తినిపిస్తుంది, నాన్నే నిద్రిస్తుంది. ఇలా ఒకటి కాదు, మార్నింగ్ లేచి స్కూల్ క్యారేజ్ నుంచి ఫీ కట్టి వాళ్ళ పిల్లల స్టడీస్ కోసం తెలుసుకొని ఇంటి పని, వంట పని, బయట పని ఇలా 1 yearలో 3/4 part తనే మొత్తం ఇంటి బాధ్యతను తీసుకుంటుంది. మరి మనం 1 yearలో 1/4 part అంటే జస్ట్ 3 months మాత్రమే మనం ఇంటి రెస్పాన్సిబిలిటీస్ని తీసుకుంటున్నాం. ఇప్పుడు చెప్పు, ఒక సీఫరర్ గొప్ప లేక వాళ్ళ పార్ట్నర్ గొప్ప? ఎస్ సార్, పార్ట్నరే గొప్ప. ఓకే గో హెడ్. బాయ్ సార్. ఈ సొసైటీ ఒక సీఫేరర్స్ అంటే ఎక్కువ శాలరీ వస్తుందని అనుకుంటున్నారు. ప్రతి సీఫేరర్స్ని మనీతో ఈక్వల్గా కంపేర్ చేస్తున్నారు. బట్ వాళ్ళకి తెలీదు ఒక సీఫేరర్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటో అని. సీఫేరర్స్ ఫేస్ చేసేది ఒక రఫ్ సీ ప్రాబ్లమే కాదు. వర్క్ ప్రెజర్, సీ సిక్నెస్, హోమ్ సిక్నెస్ అండ్ లేటెస్ట్గా హైజాకింగ్ అంటూ ఇలా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. చాలామంది సీఫేరర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ని మిస్ అవుతున్నారని బాధపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో షిప్లో ఉన్న వర్క్ ప్రెజర్ తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ప్రతి సీఫరర్కి లైఫ్లో ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్లానింగే ఉంటే 1 yearలో కాకపోయినా మినిమం 10 yearsలో అయినా మీ ఫ్యామిలీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా స్పెండ్ చేసే డే వస్తుందని నా ఒపీనియన్. చూడు చాలా గొప్పగా ఉంటారు సార్. నువ్వు లాస్ట్ నవ్వుతు రెడీ. ఓకే చెప్పు. ఓకే నువ్వు చాలా బాగా చెప్పావు. అంతే గుడ్ ఈవినింగ్ సార్. అక్కడ పెట్టినప్పుడే గుడ్ ఈవినింగ్ రావాలి, తీసిన తర్వాత గుడ్ ఈవినింగ్ వచ్చింది. చూడమ్మా, ఇంకా అమ్మదక్కు నవ్వమ్మా, అమ్మదక్కు చూసి చెప్పమ్మా. యాపిల్ కొంచెం చూస్తే బాగుంది.